అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు లభించబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే మన వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391883313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చెడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో భావోద్వేగం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో దృఢ సంకల్పం కలిగిన వారు. లోతులే ఎంతో మీ వారి యొక్క మనసులో కూడా చాలా బాధను పెట్టుకుని చాలా కృంగిపోతూ అయితే ఉంటారు. వీరు లోతుగా అంతర్గతంగా చాలా బలమైన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అనగా సాయంత్రం తర్వాత వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న విషయాలే ఒక పెను మార్పుగా అయితే మారబోతున్నాయి. చాలా లోతుగా ఆలోచించే ఈ యొక్క వ్యక్తులకు ఒక్కసారి ఎవరైనా నమ్మితే మాత్రం వారిపై పూర్తి నమ్మకాన్ని అయితే ఉంచుతారు. బయటకు ఎంతో కఠినంగా కనిపించినప్పటికీ కూడాను వీరి మనసు వెన్న వంటిదని అయితే చెప్పుకోవచ్చు. ప్రతీకార భావం కాస్త ఉంటుంది, కానీ వీరు కొన్ని విషయాలను నిగూఢంగా దాచుకునే వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు అని చెప్పుకోవచ్చు. వీరిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంచి శుభసూచకాలను కూడా కలిగిస్తాయి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 7, 9. అలాగే ముఖ్యమైన పనుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానికి కూడా కొన్ని సహాయపడగలవు. రేపటి రోజున ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు ఒక ప్రయాణం వీరికి మంచి పనులను ప్రారంభించడంలో ఎంతో శుభప్రదమైన సూచనలు కలిగిస్తూ ఉంటాయి. వీరి యొక్క భావోద్వేగాలు జీవితంలో అతిపెద్ద విజయాలను కూడా సాధించగలుగుతారు. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. చాలా బలమైనటువంటి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. సరైన దిశలో ప్రయాణం చేస్తే తప్పకుండా విజయం, అత్యద్భుత విజయాలు కూడా వీరు సాధించగలరు. వీరి యొక్క శుభ సంఖ్యలు, శుభ రంగులు, వీరి యొక్క దిశలు వీరి యొక్క అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా సాయంత్రం 7 గంటల లోపు అయితే వీరికి ఒక సమాచారం అయితే, ఒక గొప్పటి శుభవార్త అయితే వీరు వినబోతున్నారు. వీరి జీవితంలో హఠాత్తుగా జరిగే పరిణామం వీరి యొక్క దృష్టిని కూడా పూర్తిగా ఆకర్షించబడుతుంది. సాధారణంగా వీరు గడుపుతున్న ఒక రోజు ఒక వార్తతో కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఇంతకీ ఆ వార్త మీలో ఒక ఉత్కంఠను కూడా కలిగించబోతుంది. అలాగే అది శుభవార్తనా లేదా మీకు ఆలోచింపజేసేటువంటి ఒక వార్తనా అనేటువంటి విషయాన్ని కూడా మీరు తప్పకుండా ఒక క్షణంలో దాని యొక్క భావోద్వేగాలను కూడా అనుభవించబోతున్నారు. ఈ వార్త ఎక్కువగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుంది మొదట మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడాను మీకు దగ్గరగా సంబంధించిన విషయం ఒకటైతే తప్పకుండా మీ మనసుకు తాకి తీరుతుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సానుకూలమైన సమాచారం కూడా కావచ్చు. మీ యొక్క భవిష్యత్తులో సరికొత్త దిశను తెరుచుకునే ఒక మంచి సూచన అయితే రేపటి రోజున ఒక పాత స్నేహితుడి ద్వారా కానీ, స్నేహితురాల ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ అయితే చాలా రోజులుగా ఒక మాట్లాడిన వ్యక్తి తిరిగి మీ జీవితంలో రావడం ద్వారా మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ కూడా మీరు నెమరు వేసుకోవడం, గుర్తు చేసుకోవడం, అలాగే ఆనందంలో పరవశించిపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో భావోద్వేగపూరితమైన కొన్ని సంఘటనలు కూడా మీకు జరగబోతున్నాయి. కుటుంబానికి సంబంధించిన విషయానికి కావచ్చు, అలాగే చిన్న సమస్యకు పెద్ద పరిష్కారం కూడా, ఒక మంచి శుభవార్త కూడా మీ జీవితంలో ఆనందాన్ని అయితే పెంచుతూ ఉంటుంది. అయితే ఒక విషయం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఎక్కువగా కనిపిస్తున్న మీరు ఏ విధంగా స్పందిస్తారనే విషయాన్ని దాని మీద ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాత్రం తొందరపడి మీరు భావోద్వేగాలకు గురి కాకుండా మీ యొక్క మాటల్లో ప్రశాంతతను అయితే మీరు చేకూర్చుకోవాలి. ఆ క్షణంలో మీరు తీసుకోబోయే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును కఠిన దిశగా అయితే మార్చబోయే ఒక కొత్త మలుపుగా అయితే మారబోతుంది. అటువంటి సమయంలో మీకు ఒక అవకాశం వచ్చినా కూడా మీరు తప్పకుండా చేజార్చుకోకుండా సాయంత్రం వచ్చే ఒక సాధారణ సమాచారం అయితే కాదని మీరు జీవితంలో మార్పును తీసుకురాబోయే ఒక శుభ సంకేతమని మీరు అప్రమత్తత ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఆ యొక్క ఫోన్ కాల్ మీరు మిస్ చేసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం ద్వారా మీకు చాలా రోజులుగా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సానుకూల మార్పులు కూడా మీకు కనబడబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి యొక్క రాశి గల వారికి ఈరోజు మాత్రం ఎన్నో మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు.
సరికొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వ్యాపారం చేసిన వారికి కూడా లాభదాయకమైన కొత్త కొత్త అవకాశాలు కూడా అనేక ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. చిన్నపాటి పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నో గొప్ప శుభ ఫలితాలైతే వీరు సాధించబోతున్నారు. పాత బాకీలన్నీ తిరిగి మీరు చేర్చుకోబోతున్నారు. అలాగే మీకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎన్నో ధన ఆదాయాలు కూడా పెరగబోతున్నాయి. అప్పుల బాధలన్నీ పూర్తిగా సమసిపోతున్నాయి. ఒక శుభవార్త ఇంట్లో వినిపించే అవకాశం కూడా ఉంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి మంచి అపార్థాలు కూడా తొలగిపోయి సంబంధం కూడా బలపడబోతుంది. సరికొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కలుగుతున్నాయి. విద్యార్థులకు చదువులో సంసిద్ధంగా అయితే పరీక్షలలో వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. గురువుల నుంచి మంచి సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా ఉంటారు. శరీరంలో ఉత్సాహం కానీ అలసట కానీ రాకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ప్రయాణాలు శుభవిధంగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీరు ప్రయాణాలు చేయబోయే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు అయితే మీరు కనుగొనగలుగుతారు. రేపటి రోజున మీరు తప్పకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి వారికి మీరు తప్పకుండా ఎర్రని పువ్వులతో మందారు అటువంటి పూలతో ఎర్రని రంగు గల పూలతో పూజ చేయడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే రేపటి రోజున కలగబోతున్నాయి. తప్పకుండా మీరు రేపటి రోజున సాయంత్రం వేళలో తప్పకుండా నేతి దీపారాధన చేసి ఒక ప్రమిదలో నువ్వుల నూనె వేసి అందులో 9 ఒత్తులతో మీరు తప్పకుండా అయితే దీపారాధన చేసుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలకు మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. తప్పకుండా మీకు ఎన్నో సమస్యల నుంచి కూడా మీరు దూరం కాబోతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తప్పకుండా ఒత్తిడి అంతా తగ్గిపోతుంది. శరీరంలో అలసట అంతా కూడా తొలగిపోబోతాయి. అనారోగ్య సమస్యల వారికి ఎంతో ఉత్తమ ఫలితాలు కూడా ఎదురు చూస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా దైవం మీకు ఎన్నడూ అయితే తోడుగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎన్నో లోతైన భావోద్వేగాలు కలిగిన వారు కనుక త్వరగా ఎదగడానికి ప్రయత్నించే స్వభావం కూడా ఉంటుంది కనుక వీరి యొక్క వ్యక్తిత్వం కూడా కాస్త ఇతరుల దృష్టి వీరిపై ఎక్కువగా పడుతూ ఉంటుంది. తద్వారా వీరికి నరదిశ శక్తి కూడా కనిపించే అవకాశం కూడా ఉంది. నరదిశ యొక్క ప్రభావం వీరికి మానసిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కలిగిస్తుంది. చివరి నిమిషంలో జరిగే పనులు ఆగిపోవడం, అకస్మాత్తుగా వీరికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, గొడవలు పెరగడం, ఆరోగ్యం బాగానే ఉందనుకునే లోపే అప్పటికప్పుడే ఆకస్మికంగా అనారోగ్య పాలవడం, ఇటువంటివన్నీ కూడా నరదిష్టి ప్రభావాలను అయితే మీరు చెప్పకుండా అయితే మీరు ఇబ్బందులకు గురి కాబోతున్నారు. ఇటువంటి శక్తివంతమైన పరిహారములు తప్పకుండా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మీకు లభిస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి మీరు తప్పకుండా స్వామివారికి అనుగ్రహంకి మీరు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. తప్పకుండా రేపటి రోజున మర్చిపోకుండా మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా నరసింహస్వామి వారి యొక్క పూజను చేసుకోవడం ద్వారా ఎన్నో పాప పరిహారాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందని మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.